హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. నేను ఈరోజు పంజాబీ స్టైల్ పటియాలా చికెన్ కర్రీ షేర్ చేయబోతున్నాను. దీనికోసం అండి కర్రీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పేసి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో కట్ చేసుకున్న టమాటాలు 2 వేసుకుందాం. 1 కప్పు పుదీనా, పచ్చిమిర్చి, ఒక 2-3 జీడిపప్పులు వేసుకుందాం. 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ గా చేసుకుందామండి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న దీన్నండి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీనిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక ఉల్లిపాయ సన్నగా ఈ విధంగా తరుక్కొని వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేగాక దీనిలో 2 స్పూన్లు ఫ్రెష్ గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది ఇలా వేగిన తర్వాత అండి దీనిలో మనం ముందు చేసుకున్నాం కదా పేస్ట్, పుదీనా, కొత్తిమీర, టమాటా పేస్ట్, ఇది కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇలా మసాలాలన్నీ ఉడికి నూనె పైకి వచ్చిన తర్వాత అండి, పైకి తేలిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి ఉప్పేసి నానబెట్టుకున్న ఈ చికెన్ దీనిలో వేసుకున్నానండి నేను. దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, టేస్ట్ కి సరిపడా. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా నూనె పైకి వచ్చేసి చికెన్ పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కూర బాగా ఉడికించుకుందామండి. చూసారు కదండి, చికెన్ గ్రేవీ ఫామ్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ లో మనం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక్క 1 మినిట్ ఉడకనిచ్చేసి ఆపేద్దామండి. అంతేనండి, పటియాలా చికెన్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో దీనిలో మీరేం చేస్తారంటే ఒక చిన్న బటర్ పీస్ వేసుకోండి. బటర్ వేస్తే చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.